తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించారు. ఈ విడతలో నియోజకవర్గానికి మొత్తం 54 సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 59,13,000 నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా వెంకటగిరి టౌన్, రూరల్, బాలాయపల్లి, డక్కిలి మండలాలకు చెందిన 26 మంది లబ్దిదారులకు 36 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. వార్డు 16వ వార్డు నాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల మా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారి వల్ల నాకు సహాయం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వచ్చింది, మాకు బాగా ఉపయోగపడింది. 2,56,000 2,56,000 వచ్చింది. అంతా సార్ వల్లనే మాకు చాలా సహాయం చేశారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప మనసుతో పేదవాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు హాస్పిటల్స్లో అన్ని మెడిసిన్స్ పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించి అయినా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి అవి వర్తించకపోతే వాళ్ళు బిల్లు కట్టుకొని ఆ బిల్లులు తెచ్చి ఏ నియోజకవర్గం అయితే ఉంటుందో ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడి దగ్గర ఇస్తే అవి ముఖ్యమంత్రి నిధి నుంచి చెక్కులు తెచ్చిస్తూ ఉన్నాం. ఇది ప్రతి నెల కూడా ఇస్తూ ఉన్నాం. మన వెంకటగిరి నియోజకవర్గంలో గత పరిపాలనలో ఎక్కడ కూడా ఒక 1,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు కూడా ఎక్కడ ఎవరికి కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. పేదల పెన్నిదని చెప్పి రకరకాలుగా ఎలక్షన్ ముందు మాటలు చెప్పి ఎక్కడా కూడా పేదలకు సహాయం చేసినట్టు దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాడు. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులున్నా పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఈరోజు చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. పరిపాలన అంటే ఎట్లా ఉంటుంది, మీ బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ కూడా ఈరోజు మీ పిల్లలకి తల్లికి వందనం 15,000 ఇస్తున్నారు. తర్వాత హాస్టల్లో ఉంటే బ్రహ్మాండంగా భోజనం, సన్నబియ్యం కానీ గుడ్డు కానీ గతంలో ఎన్ని జరిగేటి కాదు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాళ్ళ బిడ్డ బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది తెలియజేస్తాం.